అఖండ 2 నుండి అదిరిపోయే జాజికాయ జాజికాయ సాంగ్. సత్యం కోసం పోరాడండి, ధర్మంగా జీవించడానికే అఖండ తాండవం అంటూ కమెంట్స్. అఖండతో ఇంటిని గెలిచాం, ఇక అఖండ తాండవంతో రచ్చ గెలవబోతున్నామంటూ బాలయ్య మాస్ డైలాగ్స్. ఇంతకీ జాజికాయ సాంగ్ ఎలా ఉంది? హావెలు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి అఖండ 2 తాండవం నుంచి లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. మంగళవారం వైజాగ్లో ఈ మూవీలో జాజికాయ జాజికాయ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. తమన్ స్వరపరిచినటువంటి ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా బ్రిటిష్ చాండిలియా శ్రేయా ఘోషల్ అద్భుతంగా పాడారు. డిసెంబర్ 5న థియేటర్లో రిలీజ్ కాబోతున్నటువంటి ఈ మూవీ సాంగ్స్ ప్రమోషన్స్తో ముందే హంగామా క్రియేట్ అయింది. నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబో అంటేనే ఆడియన్స్ ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇక అఖండకి స్వీక్వెల్ లాంటి సినిమా కావడంతో ఫ్యాన్స్లో ఊహించిన స్థాయిలో హైప్ నెలకొంది. ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ వంటి వరుస బ్లాక్ బస్టర్లు ఇచ్చినటువంటి బాలయ్య బోయపాటి కాంబినేషన్ మళ్ళీ రాబోతుందన్న వార్త బయటికి వచ్చినప్పటి నుండే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అఖండ థియేటర్లో చేసినటువంటి సందడి, బాలయ్య అగోరా క్యారెక్టర్కి వచ్చినటువంటి రెస్పాన్స్, తమన్ బీజియం ఇవన్నీ కలిపి సీక్వెల్ను మరింత భారీ స్థాయికి తీసుకెళ్లాయి. పాన్ ఇండియా రేంజ్లో, అది కూడా 3D వర్షన్లో రిలీజ్కి సిద్ధమవుతుండడంతో ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్లో కూడా ఇంట్రెస్ట్ నెలకొంది. అయితే ఆ ఇంట్రెస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్నటువంటి యాక్షన్ ఎంటర్టైనర్లో విలన్గా ఆది పినిశెట్టి కనిపించడం కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ తాండవం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. తమన్ కంపోజ్ చేసినటువంటి ఈ పవర్ ప్యాక్ సాంగ్ బాలయ్య స్క్రీన్ ఎనర్జీని మరోసారి ప్రూవ్ చేసింది. బాలయ్య మా స్క్రీన్ ప్రెజెన్స్, బోయపాటి మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సాంగ్కి మంచి బజ్ తెచ్చాయి. రిలీజ్కి ఇంకా 20 రోజులు కూడా లేకపోవడంతో మూవీ టీం ప్రమోషనల్ స్పీడ్ పెంచింది. ఈ టైంలోనే మంగళవారం విశాఖలోని జగదాంబ థియేటర్లో ఫ్యాన్స్ సమక్షంలో జరిగినటువంటి ఈవెంట్లో సెకండ్ సింగిల్ని రిలీజ్ చేశారు మేకర్స్. జాజికాయ జాజికాయ అనే రొమాంటిక్ డ్యాన్స్ సాంగ్ని మంగళవారం సాయంత్రం రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందుగానే అనౌన్స్ చేశారు. ఇందులో బాలయ్య యంగ్ లుక్లో హీరోయిన్గా సంయుక్త మీనన్తో కలిసి దుమ్ము లేపారు. ఈ సాంగ్ ద్వారా ఫ్యాన్స్కి బాలయ్య మాస్ ట్రీట్ ఇచ్చారనే చెప్పాలి. అఖండ 2లో బాలకృష్ణ 2 వేరియేషన్స్లో యాక్ట్ చేస్తున్నారు. ఒకటి సనాతన ధర్మాన్ని రక్షించే పవర్ఫుల్ అగోరా క్యారెక్టర్ కాగా, రెండో క్యారెక్టర్లో ప్రజానాయకుడిగా కనిపించనున్నారు. ఈ మూవీలో బాలయ్య నిజ జీవితమైనటువంటి హిందూపురం ఎమ్మెల్యేగా కనిపించబోతున్నారని టాక్ వినిపించిన మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. కమర్షియల్ పందాలో సాగినటువంటి ఈ సాంగ్ బాలయ్య సంయుక్త మీనన్ జోడి అదరగొట్టేసింది. అఖండలోని జై బాలయ్య తరహాలోనే ఈ సాంగ్ కూడా అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్నటువంటి ఈ మూవీపై రోజు రోజుకి హైప్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, మన సనాతన హైందవ ధర్మం శక్తిని, పరాక్రమాన్ని, గౌరవాన్ని అఖండ 2 తాండవంలో ఆడియన్స్ చూస్తారు. ధర్మం కోసం చేసే పోరాటం ఎంతటి శక్తివంతమో ఈ కథ చెబుతుంది. నాది బోయపాటి సినిమా వస్తుందంటేనే ఇంట గెలిచినట్టే. ఇప్పుడు అఖండ 2 తోటి రచ్చ గెలవడానికి రెడీ అవుతున్నామని కూడా బాలయ్య మాట్లాడారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి అఖండ తాండవం పాటకు సంబంధించినటువంటి వచ్చినటువంటి హిందీ రెస్పాన్స్ కూడా మంచి మార్కెట్ను విస్తరించిందని, ఆ ఊపు ఇప్పుడు తెలుగు ఆడియన్స్లో కూడా కొనసాగుతుందని చెప్పారు. లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి జాజికాయ గురించి మాట్లాడుతూ, ఇది ఐటమ్ సాంగ్ కాదు, కుటుంబ పండుగలో వినిపించేటువంటి పాటలానే ఉంటుంది. భాను మాస్టర్ అద్భుతమైనటువంటి డ్యాన్స్ అందించారు. ఈ పాటలో నా నుంచి మరింత కొత్తదనాన్ని ఆడియన్స్ చూస్తారని కూడా అన్నారు. సత్యం కోసం పోరాడండి, ధర్మంగా జీవించండి, అన్యాయం ముందు తలవంచకండని మన హిందూ ధర్మం చెబుతుంది. ఈ ఆలోచనలతో కథ ముందుకు సాగుతుంది. ఆడియన్స్ చూడబోయేది కేవలం యాక్షన్ మాత్రమే కాదు, విజువల్తో కూడినటువంటి కథ అని కూడా బాలయ్య నొక్కి మరీ చెప్పారు. అయితే నిజ జీవితంలో ఉన్నటువంటి క్యారెక్టర్కి సంబంధించి ఎలాంటి అన్యాయాలు చేయకుండా, ఎవరికి ద్రోహం చేయకుండా బతకాలి అనేది ఈ స్టోరీ డెఫినెట్గా అర్థమవుతుంది. బట్ సినిమా సాంగ్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో సంయుక్త మీనన్ ఫస్ట్ చాలామంది ఏంటంటే సంయుక్త మీనన్ బాలకృష్ణకు జోడీ అనేసరికి కొంచెం చాలామంది ట్రోల్ చేశారు. బట్ ఆ సాంగ్ వచ్చిన తర్వాత, ఏదైతే జాజికాయ వచ్చిన తర్వాత, సో సంయుక్త మీనన్ కూడా వెయిట్ గెయిన్ అయింది. అండ్ దానికి డెఫినెట్గా బాలకృష్ణని మ్యాచ్ చేసిందనే చెప్పాలి. ఈవెన్ డ్యాన్స్లో అంటే ఇన్ఫ్యాక్ట్ బాలయ్య అంటేనే డ్యాన్స్ అనేది ఒక పవర్ఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దానికి తగ్గట్టే భాను మాస్టర్ కొరియోగ్రఫీ కూడా అద్భుతంగా చేశారు. ఇక సంయుక్తమైన డ్యాన్స్ కూడా బాలయ్యకి ఈక్వల్గానే చేసింది. కొంచెం వెయిట్ గెయిన్ అయ్యి కూడా ఇద్దరికంటే అట్లీస్ట్ ట్రోల్స్ నడిచేది, చాలా చిన్న ఏజ్ అది. బట్ అది సాంగ్లో చూసినప్పుడు ఎలాంటి కొంచెం డిఫెక్ట్ అయితే కనిపించట్లేదు. బట్ ఓవరాల్గా మాత్రం ఈ సాంగ్ కొంచెం మెల్లిగా ఎక్కుతుంది. ఎందుకంటే ఏ సాంగ్ అయినా కానీ అది కూడా సినిమాలో లేనప్పుడు, రిలీజ్ చేసినప్పుడు కొంచెం తేడాగానే ఉంటుంది, కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ గతంలో జై బాలయ్య సాంగ్ కూడా అలానే సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సాంగ్ కూడా అలానే సక్సెస్ అవబోతుందని కూడా బాలయ్య ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి జాజికాయ జాజికాయ సాంగ్ కొంతమంది కొంచెం ఇప్పుడిప్పుడే ఎక్కకపోవచ్చు కానీ, బట్ లాంగ్ రన్లో మాత్రం డెఫినెట్గా ప్రతి ఫంక్షన్లో ఈ సాంగ్ అయితే ఉంటుందని మరి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి జాజికాయ జాజికాయ సాంగ్ ఎలా ఉంది? మరి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.